హాయ్ హలో నమస్తే, నేను మీ చిన్ని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ టిప్స్ అండ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆల్రెడీ అందరికీ తెలిసిందే నేను ప్రెగ్నెంట్. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో నేను ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించేస్తాను. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోస్ అయితే చాలా వస్తాయి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? ఇంకా ఫస్ట్ నేను మార్నింగ్ లేవగానే మిస్ అవ్వకుండా చేసేది ఏమన్నా ఉంది అంటే ఇదే పని. ఏంటంటే 1 లీటర్ వాటర్ తీసుకుని నేను ఫుల్గా కొంచెం గోరువెచ్చగా కాచుకుని కూర్చుని ప్రశాంతంగా తాగుతానమాట. నాకు ఇలా తాగడం వల్ల కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం అనేది చాలా వరకు క్యూర్ అయిపోయింది. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎవరికైనా సరే కొంతమందికి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అలా ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది మనకి. అండ్ మనకి హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మార్నింగే మనకి ఇలాగా హాట్ వాటర్ తాగడం వల్ల బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చక్కగా ప్రశాంతంగా కూర్చొని అయితే తాగండి. నేను వీడియో కోసం అయితే నాకు ఇంకెక్కడ లైటింగ్ సపోర్ట్ ఉండదు కాబట్టి నేను జస్ట్ ఇక్కడ మీకు ఈ రోజు మట్టుకు మాత్రమే నేను ఇలాగ నుంచుని అయితే తాగుతున్నాను. లేదంటే ప్రశాంతంగా కూర్చొని ఏదో ఒక వింటూ అంటే భాగవతం కానీ ఏదో ఒకటి వింటూ నేను చక్కగా వాటర్ అయితే కూర్చుని కంప్లీట్ చేస్తానన్నమాట. ఇది అయిపోయిన తర్వాత 1 లీటర్ ఫస్ట్లో తాగడం కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ మీరు స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకేసారి నేను తాగమన్నాను కదా అని మీరు బలవంతంగా అయితే తాగద్దు. సో ఫస్ట్ 1 గ్లాస్ 2 గ్లాస్ అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ నేను నైటే వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్ అయితే నేను సోక్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ప్రెజెంట్ అయితే నేను 3 వాల్నట్స్ అండ్ 5 ఆల్మండ్స్ అయితే తీసుకుంటున్నాను. నట్స్ అవి కూడా మనకి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి అది బాగా హెల్ప్ అవుతుంది. ఇష్టం లేకపోయినా సరే తింటూ ఉండాలి. నాకైతే వాల్నట్స్ అస్సలు నచ్చవు, కానీ తినాలి కాబట్టి నేనైతే తింటున్నాను అనమాట. ఫస్ట్ ఆల్మండ్స్ అవి కూడా పై తోలది తీసేసుకుని చక్కగా ఎంజాయ్ చేసేస్తున్నాను. అండ్ కొంచెం వర్క్ ఉంది అండ్ వెంటనే తినేమని కాదు, వాటర్ తాగిన వెంటనే ఇంట్లో కొన్ని వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ చేసుకుని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ గ్యాప్ ఇచ్చి అప్పుడు మీరు ఆల్మండ్స్ ఇట్లా నట్స్ ఏమైనా తినొచ్చు. నేనైతే ఈ 2 వెరైటీస్ అయితే తీసుకుంటున్నాను. సో చక్కగా ఇక్కడైతే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఆ వర్క్ చూస్తూ వాల్నట్స్ అయితే ఎంజాయ్ చేసేసాను. అండ్ ఎవరైనా సరే డే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకోండి. ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఏమైతే తినాలనుకుంటామో అవి టైం టు టైం తినగలుగుతాము. ఇప్పుడు హాట్ వాటర్ తాగిన వెంటనే గ్యాప్ లేకుండా వాల్నట్స్ తినలేము, అంటే డ్రై ఫ్రూట్స్ అవి తినలేము. డ్రై ఫ్రూట్స్ తిన్న వెంటనే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అది కూడా చేయలేము కదా. సో మనం కొంచెం ఎర్లీగా లెగిసామంటే ఇవన్నీ కూడా టైం టు టైం తినడానికి అవుతుంది. అండ్ మన బేబీకి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ కూడా మనం చక్కగా ఇవ్వచ్చు. అండ్ టైం కూడా చక్కగా సరిపోతుంది అనమాట. నేనైతే వాల్నట్స్ అవన్నీ తినేసి కొన్ని పనులుంటే చేసేసుకుని ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇప్పుడైతే నేను మిల్లెట్స్తో ఉప్మా అయితే చేసుకుంటున్నాను. నా దగ్గర లిటిల్ మిల్లెట్స్ ఉన్నాయి, దాంతోనే ఉప్మా అయితే చేసుకుంటున్నాను అనమాట. చాలా సింపుల్. మన ఉప్మాకి పోపు దినుసులు వేస్తాం కదా, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, అవి వేసేసుకుని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసుకోండి. అండ్ ఇక్కడ మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇక్కడ ప్రెజెంట్ క్యారెట్ ఒకటే ఉంది కాబట్టి నేను క్యారెట్స్ యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత నాకు మష్రూమ్స్ కూడా ఉన్నాయని గుర్తొచ్చి నేను మష్రూమ్స్ కూడా తెచ్చుకొని కట్ చేసి యాడ్ చేసుకున్నాను అనమాట. మష్రూమ్స్ వేయడం వల్ల ఈరోజు అయితే ఉప్మా ఇంకా టేస్టీగా వచ్చింది. మీరు ఇందులో బఠానీ, పొటాటో, బ్రోకలీ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు అన్నీ లేవు కాబట్టి సింపుల్గా చేసేస్తున్నాను. సో మష్రూమ్స్ కూడా వేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను సాల్ట్ కూడా ఎక్కువ వేయడం లేదు, ఒక 2 నిమిషాలు మగ్గించేసుకుని సాల్ట్ చాలా తక్కువ వేసుకున్నాను అనమాట. ఎక్కువ తినబుద్ధి అవ్వట్లేదు. అండ్ మిల్లెట్స్లో ఆల్రెడీ కొంచెం సాల్టీ కంటెంట్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఫీల్, అందుకని చెప్పేసి నేను సాల్ట్ కొంచెం వేసుకున్నాను. నేను నార్మల్గా టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్లో 1/2 గ్లాస్ మిల్లెట్స్ తీసుకున్నాను. దానికి 3 టైమ్స్ వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత మనం మిల్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి వేసేసుకుని చక్కగా మొత్తం అంతా కలిసేలా కలుపుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేసామంటే మనకి పొడి పొడిలాడుతూ మనకి బియ్యం రవ్వ ఉప్మా ఉంటుంది కదా, అది ఎలా అయితే టెక్స్చర్ ఉంటుందో సేమ్ అలానే పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. నాకెందుకు ఉప్మా క్వాంటిటీ చాలా ఎక్కువ వచ్చేసినట్టు అనిపించింది అనమాట. నేను వేసింది టీ గ్లాస్లో సగమే, అయినా సరే ఉప్మా క్వాంటిటీ ఎక్కువ వచ్చింది. ఇంకా మావారు కూడా లేరు కాబట్టి నేనే ఇంకా మొత్తం తినేద్దామని చెప్పేసి మొత్తం ప్లేట్లో వేసేసుకున్నాను. ఎలానో ఆ మొత్తం అంత హెల్తీయే కదా, వెజిటేబుల్స్, మష్రూమ్స్ అండ్ మిల్లెట్సే కదా. సో ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. నేను ఇక్కడ లైటింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచుని
తిని చూపించాను అంతే, జస్ట్ ఒక 2 స్పూన్స్. తర్వాత నేను చక్కగా కూర్చునే తింటాను. అండ్ నా ట్రైపాడ్ కూడా సరిగ్గా లేదనమాట, అది ఇరిగిపోయింది. అయినా సరే నేను మేనేజ్ చేస్తూ వీడియోస్ తీయాలి అనే ఇంట్రెస్ట్తో అయితే నేను ఏదోలా మేనేజ్ చేసి వీడియోస్ అయితే తీసేస్తున్నాను. ఉప్మా అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. పక్కా ట్రై చేయండి. ప్రెగ్నెంట్ లేడీస్ అనే కాదు, ఎవరైనా సరే తినచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని ఫుడ్స్ అయితే మనకి నచ్చవు. అలా నచ్చని ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి అవాయిడ్ చేసేయండి. అంటే మీకు ఎప్పుడైతే ఇష్టం ఉంటుందో అప్పుడే తినండి. అంతేగాని అవి హెల్త్కి మంచిది కదా అని ఫోర్స్ చేసుకుంటే అస్సలు అయితే తినద్దు. మీకు దానివల్ల ఇబ్బంది ఉంది, వికారం వస్తుంది, వెంటనే వామిటింగ్ అయిపోతుంది అనుకున్నప్పుడు దాన్ని అవాయిడ్ చేసేయండి. అప్పుడు దాన్ని తీసుకున్నా అంటే దాంతోపాటు ముందు తిన్నది కూడా వచ్చేస్తుంది కదా, అప్పుడు మనకి సఫిషియంట్ ఎనర్జీ అయితే ఉండదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది ఫాలో అయిపోండి. అండ్ బత్తాయి రసం అయితే కంపల్సరీ తీసుకోండి. నార్మల్గా అయితే నేను బ్రేక్ఫాస్ట్తో పాటు బత్తాయి రసం కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ తీసుకుంటున్నాను. కానీ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి 10:30 ఆ టైంకి అయితే నేను జ్యూస్ చేసుకుంటున్నాను అనమాట. బత్తాయిలు దొరికిన నాళ్ళు మీరు బత్తాయి రసం అయితే తాగండి. ఉమ్మనీరు అయితే బాగా ఫామ్ అవుతుందంట. అండ్ మీరు జ్యూసెస్ ఎప్పుడు తీసుకున్నా సరే అందులో షుగర్ కానీ హనీ కానీ ఏమీ యాడ్ చేసుకోవద్దు. జస్ట్ ఫ్రెష్గా జ్యూస్ అనేది చేసుకుని మీరు దాన్ని మాత్రమే తీసుకోండి. అప్పుడే మనకి మంచిగా బాగుంటుంది. అండ్ రోజు మొత్తానికి 1 గ్లాస్ జ్యూసే తీసుకోండి. అది బత్తాయి రసం అవనివ్వండి, లేకపోతే ఏ జ్యూస్ అయినా పర్వాలేదు. 1 గ్లాస్ మాత్రమే తీసుకోండి. మిగిలిన టైంలో మనం ఫ్రూట్స్ తినండి బాగా చక్కగా. ఆ ఫ్రూట్స్ మాత్రం డైరెక్ట్గా తినండి. అప్పుడే మనకి మంచి ఫైబర్ వస్తుంది. ఎక్కువ జ్యూసెస్ తీసేసుకున్నాం అనుకోండి, అది మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేసేస్తుంది. అప్పుడు డయాబెటిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు ఇలాగా జ్యూస్ కాకుండా నార్మల్గా ఫ్రూట్సే డైరెక్ట్ తినడానికి ఇష్టపడండి. అండ్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. 4th మంత్ నుంచి మనకి హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్. వాటర్ వల్ల ఉమ్మనీరు అది ఫామ్ అవుతుంది. కాబట్టి మనం ఫస్ట్ నుంచి వాటర్ తాగడం అనేది అలవాటు చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో వాటర్ కూడా బాగా తీసుకోండి. ఇంక లంచ్లోకి వచ్చేస్తే నేనైతే ఈరోజు ఆఫ్టర్నూన్కి వైట్ రైస్ అయితే చేసుకున్నాను. నేను రైసే తింటున్నాను, అంటే ఎక్కువ క్వాంటిటీ తినట్లేదు. ఇంతకుముందు నార్మల్గా రైస్ ఎక్కువ తినేదాన్ని అండ్ కర్రీ క్వాంటిటీస్ అనేది కొంచెం తక్కువ తినేదాన్ని. కానీ ఇప్పుడైతే నేను కర్రీ క్వాంటిటీస్ ఇంక్రీజ్ చేసుకున్నాను, రైస్ క్వాంటిటీ తగ్గించుకున్నాను అనమాట. అప్పుడే మనకి హెల్తీగా ఉంటుంది అని టమోటో పప్పు అయితే చేసుకున్నాను. నాకు ఫస్ట్ ట్రైమిస్టర్లో అసలు ఆనియన్ ఫ్రై అయిన స్మెల్ ఏదైతే ఉంటుందో అది అస్సలు పడేది కాదు. సో ఇంచుమించు 2 months నేను కంటిన్యూస్గా వితౌట్ ఆనియనే ఎక్కువ కుక్ చేసేదాన్ని. పప్పు, ఫ్రైస్, ఆకుకూర ఫ్రై అలాంటివి ఎక్కువ చేసుకునేదాన్ని అనమాట. ఈరోజు టమాటో పప్పు అండ్ బెండకాయ ఫ్రై అయితే చేసుకున్నాను. అండ్ దాంతోపాటు తోటకూర ఫ్రై చేసుకున్నాను. డైలీ తినట్లేదు ఆకుకూర, కానీ వారానికి 3-4 సార్లు అయితే ఖచ్చితంగా తింటున్నాను. లీఫీ వెజిటేబుల్స్ పక్కా తీసుకోమని డాక్టర్ అయితే చెప్పారనమాట. అందుకే నేను అంత ఇష్టంగా తినను తోటకూర ఫ్రై, అలాంటి ఫ్రైస్, ఆకుకూర ఫ్రైలు. పప్పులో వేస్తే తింటాను కానీ ఇలా సపరేట్గా తిన్ను. కానీ ఇప్పుడు నేను ఇలా సపరేట్గా అయితే తింటున్నాను అనమాట. అండ్ ఇది పోర్షన్ నాది. అండ్ ఇంకొక ప్లేస్ ఖాళీ ఉండిపోయింది కదా, అక్కడైతే నేను డైలీ క్యారెట్, బీట్రూట్ లేకపోతే కీరా అలాగా ఏదో ఒక సలాడ్ అయితే తీసుకుంటున్నాను. బట్ ఈరోజు ఎందుకో నాకు చేసుకోవాలనిపించలేదు, స్కిప్ చేసేసాను, డుమ్మా కొట్టేసాను అనమాట. ఫుడ్ అయితే చక్కగా నేను కింద కూర్చొని తింటున్నాను. డాక్టర్ అయితే అలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేవు, నువ్వు కంఫర్ట్గా కూర్చొని తినగలిగితే తిను, నీకు మొత్తం హెల్తీగా ఉంది అని చెప్పారనమాట. అంటే కొంతమందికి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి అయితే ఓకే. కానీ మీరు హెల్తీగా ఉన్నారు, మీకు ఒక కంఫర్ట్ ఉంది, మెయిన్ మీకు కంఫర్ట్ ఉంది అనుకుంటే కూర్చొని తినేయచ్చు. అమ్మ, అత్తయ్య వాళ్ళందరూ కింద కూర్చొని తినకు, బాగోదు, ఇలాగ స్టూల్ మీద కూర్చో లేకపోతే చైర్లో కూర్చొని తిను అన్నారు. బట్ నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి పెయిన్ అలాంటివి ఏమీ లేవు. హ్యాపీగా కింద కూర్చొని అయితే తింటున్నాను. ఇలా స్టూల్ కూడా పెట్టుకోను, బట్ వీడియోకి సరిగ్గా సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను స్టూల్ పెట్టుకున్నా అంతే. అండ్ 4 ఆ టైంకి ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈవినింగ్ చేసి ఫ్రూట్స్ అయితే అవాయిడ్ చేసేయండి. బట్ ఈ రోజు ఎందుకో నాకు వాటర్ మిలన్ చూడగానే క్రేవింగ్ వచ్చింది కాబట్టి తింటున్నాను. నార్మల్గా బాయిల్డ్ గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా, పల్లీలు కానీ లేదంటే శనగలు ఉంటే అలాంటివి, రాజ్మా అలాంటివి తీసుకుంటున్నాను. కానీ ఈ రోజు మాత్రమే ఫ్రూట్స్ తీసుకుంటున్నా. యాక్చువల్లీ ఇది మార్నింగ్ తీసుకోవాలి, బట్ ఈవినింగ్ అయితే షిఫ్ట్ అయిపోయింది అనమాట. తినాలనిపించి ఇంకా ఈ రోజు అయితే తినేస్తున్నాను. వాటర్ మిలన్ అయితే నాకు చాలా నచ్చేస్తుందండి, ఎందుకో మంచిగా అనిపిస్తుంది అనమాట, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అందుకే ఈవినింగ్ 4 ఆ టైంకి అయితే నేను వాటర్ మిలన్ ఎంజాయ్ చేస్తాను. ఇంకా డేలో లాస్ట్ మీల్కి అయితే వచ్చేసాము. చక్కగా ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేనైతే 7 to 7:30 మధ్యలో ఖచ్చితంగా ఫుడ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. నార్మల్గా నేను 7:30 కల్లా తింటాను, బట్ ఒక 1/2 hour ముందుకైతే జరుపుకున్నాను అనమాట. కొంచెం డైజెషన్ ప్రాబ్లం వచ్చింది నాకు ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎందుకో, సో అందుకే కొంచెం త్వరగా ఎర్లీగా తినేస్తున్నాను.
నేనైతే మార్నింగ్ రైస్ తిన్నాను కదా, ఇప్పుడు నాకు చపాతీ తినాలనిపించి చపాతీ అయితే చేసుకున్నాను. మా వారికి అయితే పొటాటో ఫ్రై వద్దు, నాకు మార్నింగ్ బెండకాయ ఫ్రై ఉంది అండ్ పప్పు ఉంది కదా, నాకు రైస్ పెట్టే అన్నారు. తనకి రైస్ పెట్టేశాను. నాకే పొటాటో ఫ్రై తినాలి అనిపించి జస్ట్ ఒక 2 బంగాళదుంపలతో ఇలాగ ఫ్రైలా అయితే చేసేసుకున్నాను. అండ్ దాంతోపాటు మార్నింగ్ చేసిన కొంచెం పప్పు ఉంది, టమాటా పప్పు, అది కూడా వేసుకున్నాను అనమాట. ఫుల్గా ఒక 2 చపాతీ పెట్టుకుని చక్కగా ఎంజాయ్ చేస్తాను. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఇంత ఎర్లీగా తినాలని నేను చెప్పాను, కానీ ముందు ముందు అయితే మనం ఎర్లీగా తింటేనే కొంచెం డైజెషన్ అది బాగుంటుంది. అండ్ మనకి తర్వాత కావాలనుకుంటే ఇంకొంచెం తినడానికి టైం ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడో 8:30, 9కి తిన్నాం అంటే మళ్ళీ అరగకపోవడం అన్నీ జరుగుతాయి. కాబట్టి ఎర్లీగా అలవాటు చేసుకున్నాను. నాకు ఎర్లీగానే అలవాటు. సో చక్కగా అయితే తినేస్తున్నాను. ఇక్కడ కూడా కూర్చుని తిందాం అనుకున్నాను, లైటింగ్ సెట్ అవ్వలేదు, అందుకే అక్కడ నుంచుని తినేసాను. అండ్ అయిపోయిన తర్వాత నేనైతే డైలీ నైట్ ఒక గ్లాస్ మిల్క్ తాగుతున్నాను అనమాట. అంటే డిన్నర్ తిన్న ఒక 1 అవర్కి అలా 1 అవర్ 1.5 అవర్కి పాలు అయితే తీసుకుంటున్నాను. వితౌట్ షుగర్ తీసుకుంటున్నా. నాకు దాంతో ఏం ప్రాబ్లం లేదు. మీకు నచ్చితే షుగర్ యాడ్ చేసుకోండి, షుగర్ కానీ బెల్లం కానీ. నాకు ఇష్టం లేదు కాబట్టి నేను యాడ్ చేసుకోవట్లేదు. కంప్లీట్గా అవాయిడ్ చేయమని నేను ఎవరికి చెప్పను. అంతే అండి, పాలు అయితే తాగేసి మీల్స్ అన్నీ కూడా ఎండ్ చేసేసాను. అండ్ ఈ వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ సిరీస్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చూడలేని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.